రాజ్యాంగ రక్షణ దళం కొత్తగా మీరు మొన్ననే ఏర్పాటు చేశారు. ఏందన్నా దాని ఉద్దేశం ఏంది, ఏం చేయదలుచుకోరు, ఎట్లాంటి పోరాటం ముంగట పెట్టబోతా ఉన్నారు? మాలా మాదిగలం మేమంతా కలిసి నేను ఈ విషయాన్ని వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. మొదటగా ప్రణయం చంపారు. అప్పుడు మాలా మాదిగలం కలిసినాం కాబట్టి అందరం కలిసి మందకృష్ణతో సహా పోయినాం, పోరాటం చేసినాం. ఇప్పుడు మన మాలా మాదిగల మధ్యలో కొంచెం డివియేషన్ ఏర్పడిన తర్వాత మాల బంటిని చంపారు మిర్యాలగూడలో. మాదిగలు ఎవరు రాలే. ఇలా మాదిగ రాజేష్ని చంపారు లాకప్ డెత్లా, మాలలు ఎవరు పోలే. ఇది జరగద్దనే నేను ముత్తుకున్నా. ఇది ఇంట్లో పంచాయతీ, అది మనం చూసుకుంటాం, అది శాశ్వతమైనటువంటి పంచాయతీ కాదు. సో మనందరికీ ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి ఒక జనరల్ ప్లాట్ఫామ్ కావాలి. వీళ్ళ మీద ఉన్నటువంటి ఈగోల ద్వారా అసలు జనరల్ ప్లాట్ఫామ్ నిర్మాణం చేయలేని పరిస్థితుల్లో నేను రాజ్యాంగ రక్షణ అంటే ఇప్పుడు రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మెల్లిమెల్లిగా ప్రాంతీయ పార్టీని బీజేపీ స్వైప్ చేసి పరిస్థితుంది. ప్రాంతీయ పార్టీల వాళ్ళ బలహీనతలు పట్టేసి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే కేజ్రీవాల్ని కావచ్చు, కవిత గారిని కావచ్చు, ఇలా జగన్ గారిని కావచ్చు. అసలు ఈ బీజేపీ గవర్నమెంట్ పాలిత ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాలలో ఎవరు అవినీతి పొరలేనట్టు, వాళ్ళు ఎవరు బిజినెస్ చేయనట్టు, వాళ్ళు బిజినెస్లలో ఎవరు అక్రమాలే చేయనట్టు ప్రాంతీయ పార్టీల మీద వీళ్ళు ఎందుకు టార్గెట్ పెడతారు? ఒకవేళ ఎవడైనా టార్గెట్ అయితే మళ్ళీ ఇమీడియట్లీ వాడు బీజేపీలో కలవగానే వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోతున్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాలనే ఆలోచన విధానాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం కోసం ధైర్యంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి సూత్రీకరణలు ప్రజలకు తెలియజేయాలి. తెలిసిన వాళ్ళందరినీ ఏకతాటి మీద తీసుకొని వచ్చి ఒక బలమైన ప్రొడక్షన్ ఫోర్స్గా నిర్మాణం చేయాలని కాన్స్టిట్యూషన్ ప్రొడక్షన్ ఫోర్స్ రాజ్యాంగ రక్షణ దళాన్ని ఏర్పాటు చేసిన. అది జనరల్ ప్లాట్ఫామ్ అందరి కోసం. సాధ్యమైతే అన్న అందరు ఏకతాటి మీద ఖర్చులు అంటే ఇప్పుడు మొదలు పెడితే 10 సంవత్సరాల కన్నా రావచ్చు. ఇప్పుడు బైరి నరేష్ అన్న, నేను ఇంకా చాలామంది యూనివర్సిటీ ఉన్నటువంటి వ్యక్తులు అందరం కూడా ఒక ఆలోచన చేసాం. ఎందుకంటే ఇక్కడ మా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయానికంటే సామాజిక కోణం ఎక్కువ ఉంది కాబట్టి మేమందరం కలిసే ఉన్నాం. మమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా ఇంప్రెస్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి వస్తారు కంపల్సరీ. ఏదైనా మొదలుపెట్టింది ఇప్పుడే కదా. మహాత్మా జ్యోతిబా పూలే గారి వర్ధంతి సందర్భంగా మొదలుపెట్టి నెక్స్ట్ వర్ధంతి అప్పుడు నన్ను నేను పరీక్షించుకుంటా. అందులో దాడికి ప్రతి దాడి అనే ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు. 100%. అంటే ఎట్లాంటి దాడి అంటే వాడు కొడితే మనం కొట్టుడేనయ్యా? కొట్టుడే ఇంపార్టెంట్ అనుకుంటే మేమంతా నక్సలైట్ అవుతున్నాం. ఇక తుపాకి వాడు చంపుతుంటాం. వాడు అజ్ఞానంతోనే పిచ్చి పిచ్చి చేస్తే మేము జ్ఞానంతో సమాధానం చెప్తాం. కాస్త మెల్లిగా చెప్తాం కావచ్చు, కొంచెం టైం పడుతుంది కావచ్చు, కానీ చెప్తాం. చెప్పుడైతే చెప్తాం. ఏవో చెప్పలేము. కొన్నిసారి భౌతిక దాడులు కూడా జరగచ్చు అక్కడక్కడ. మేము చెప్తుంటారు ఇది మా పూరగాను. ఇప్పుడు అంబేద్కర్ గారి గురించి ఉల్టా పల్టా మాట్లాడే ఉత్సాహాలు చాలామంది. నువ్వు ప్రశ్నించాలి. అంబేద్కర్ గారినే కాదు, బాబాసాహెబ్ బుద్ధులంతటి మహానుభావుడు చెప్పిండు, ఏదైనా తర్కం చేయాలి. తర్కంలో ఎదుటి మనిషి గాయపడకుండా ఉండాలి, ఆయన మనోభావాలు గాయపడకుండా ఉండాలి, ఆయన మనసు గాయపడకుండా ఉండాలి. దాని మీద విశ్లేషణ చేస్తే ఎవరు భౌతిక దాడులకు దిగాలనే ఆలోచన బైరి నరేష్ గారిని కొట్టే ప్రూవ్ చేశారు కదా. ఆ అవతలను కూడా కొడతారు కావచ్చు అంబేద్కర్ అని అంటే కదా. నేను ఆపుతానా? అది నా చేతులు ఉంటుందా కదా. అంటే ఇండైరెక్ట్గా దాడులు జరుగుతాయని చెప్తురా? నేను చెప్తలేదు, నేను దాడులను ప్రోత్సహించట్లేదు. అవతలోళ్ళు ఇప్పుడు నేను నా కంట్రోల్లో ఉన్నా. ఎవడైనా అంబేద్కర్ గారి గురించి చూస్తా మాట్లాడితే ఆడ వేరే జాగా కొట్టుకుంటే రాయేసిన చూసినా నువ్వు దాడులే జరిగానో ఆడ కొట్టినా అంటే అది నా చేతులు ఉండదు కదా అంటున్నా. అది డిఫరెన్స్. ఇప్పుడు బైరి గారు క్షమాపణ చెప్పారు. అది ఆయన మాట్లాడిన అయ్యప్ప స్వామి గురించి గరికపాటి గారు మాట్లాడారు, చాగంటి గారు మాట్లాడారు. కానీ ఈయన భాష ప్రయోగం అవతల వ్యక్తిని గాయపరచేలాగా ఉంది. అందుకైనా క్షమాపణ చెప్పి జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. అట్లా అంటే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు రాజ్యాంగాన్ని నిర్మూలించడానికి. ఎవరైనా అంబేద్కరిస్టులు కానీ ఎవరైనా ప్రశ్నించే వాళ్ళందరి మీద దాడులు చేయడానికి, లేదంటే అర్బన్ నక్సలైట్ ముద్ర వేసి వాళ్ళని లోపలేయడానికి. మరి మీకు ఎట్లాంటి ఆయుధాలు ఉన్నాయి? తెలంగాణ ఉద్యమం జరిగిన నాడు సమైక్యవాద ఉద్యమం తెలంగాణ కంటే పెద్దగా ఉండే. ఏది గెలిచింది? తెలంగాణ గెలిచింది. నల్ల చట్టం, రైతుల మీద చట్టాలు తీసుకొచ్చిండ్రు. రాత్రి పార్లమెంట్లో బిల్ చేసిండ్రు. పంజాబ్ హర్యానా రోడ్ల మీదకి వచ్చింది. ఎవరు గెలిచిండ్రు? ప్రజాస్వామ్యవాదులే గెలిచిండ్రు. ఎన్ఆర్సీ పేరు మీద ముస్లింలని, క్రైస్తవులని ఈ దేశం నుంచి పారగొట్టాలని చెప్పి ఒక డిఫరెంట్ రాజ్యాంగానికి విరుద్ధమైన సెక్షన్ తీసుకుని వచ్చిండ్రు. ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటం జరిగింది. ఎవరు గెలిచిండ్రు? ప్రజాస్వామ్యవాదులు. వాళ్ళ పనే నిరంతరం పోరాటం చేశారు. ఇప్పుడు వీళ్ళంతా ఇలా బైరి గారి మీద దాడి చేసిన పేరు మీదనే, నా మీద దాడి చేసిన పేరు మీదనే ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు మీద కూడా దాడి చేశారు. దేవులని అసలు ఏం మాట్లాడిన ఆయన? మన కార్యవర్గ సభ్యత్వంలో అందరూ సమానంగా ఉన్నారని చెప్పి గ్యారంటీ ఉందా? మన దేవుళ్ళలోనే ఒక దేవుడికి మేకను కోయాల్సి వస్తుంది, ఒక దేవుడికి కోడిని కోయాల్సి వస్తుంది, ఒక దేవుడికి బెల్లం శాఖ పెట్టాల్సి వస్తుంది. ఒక దేవుడు తాగేటోళ్ళకి దేవుడు. ఇప్పుడు మా దగ్గర ముదిరాజులంతా కూడా పెద్దమ్మ పండుగ చేస్తారు. పెద్దమ్మ పండుగ చేస్తే కళ్ళు శాఖను పెట్టాలి, విస్కీతో శాఖ పెట్టాలి,
2 మేకల్ని కొయ్యాలి, అందరికి కడుపు నిండా భోజనం పెట్టాలి. ఆ దేవుడు అది అది సాంప్రదాయం, దాన్ని ఎవరు కాదంటారు. గిదే మాట్లాడండి ఆయన. అంటే వీళ్ళు నడుతున్న రోజు నడుతుంది, తిరుగుబాటు చేసినప్పుడు ఎవరు ఆపుతారు రైతులని? నేను అందుకే ఒక మాట మాట్లాడినా, ఈ దేశంలో పుట్టి ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతన్నలని ఢిల్లీ నడిబొడ్డులోకి రానివ్వకుండా ఇదే బీజేపీ గవర్నమెంట్ మొలలు శీలలు కొట్టింది. మరి బాంబ్లాస్ చేసి ఆర్డీఎక్స్ ఎట్లా వచ్చింది? నీ సొంత దేశపు రైతులని రైతే రాజని మాట్లాడుతుంటావు, అన్నం పెట్టే రైతులు రానియవు. మరి ఈ బీజేపీ గవర్నమెంట్లో బీహార్ ఎలక్షన్ అప్పుడే ఆర్డీఎక్స్ ఎట్లా వచ్చింది? ఢిల్లీలో బాంబ్లాస్ ఎట్లా జరిగింది? ప్రజలు ఆలోచించాలి. ఇది సామాన్యమైనటువంటి ప్రజలకు అర్థమైన రోజు వీళ్ళంతా సునామీలో కొట్టుకుపోతారు.